అందరికీ నమస్కారం అండి. సముద్రం పొడ్డున ఉండే శివాలయాలను అందరూ చూసుంటారు. కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని మాత్రము ఎక్కడా చూసి ఉండరు. సముద్రం మధ్యలో దాగి ఉండి కొంతసేపు మాత్రమే బయటి సముద్రం మధ్యలో దాగి ఉండి కొన్ని సమయాలలో మాత్రమే బయటికి కనపడే అద్భుతమైన శివాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భక్తులు దర్శించటానికి వీలుగా సముద్రము ప్రతిరోజు కొన్ని గంటలు వెనక్కి వెళ్తుంది. ఈ అద్భుతమైన దేవాలయము ఈ అద్భుతమైన దేవాలయము భారతదేశంలోనే ఉండటం ఒక విశేషము. గుజరాత్లోని భావనగర్కి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంది. పాండవులు ఇక్కడ నిష్కలంక మహాదేవును స్థాపించారని పురాణాల వలన తెలుస్తుంది. కొలియాకుకు తూర్పున సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ నిష్కలంక మహాదేవ్ ఆలయం ఉంది. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల్లోనో, పర్వత ప్రాంతాల్లోనో, గుహల్లోనో, సముద్ర తీర ప్రాంతాల్లోనో ఉంటాయి. కానీ నిష్కలంక మహాదేవ ఆలయము వీటన్నిటికీ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రానికి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్థము. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణాల వలన తెలుస్తుంది. అందుకే ఇక్కడ శివుణ్ణి నిష్కలంక మహాదేవుగా పూజిస్తారు. ఉదయం పూట సముద్ర తీరానికి వెళ్ళిన వారికి అక్కడ దేవాలయం ఉన్నట్లు కనిపించదు. ఆ సమయంలో దేవాలయము పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనటానికి సూచనగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత సముద్రం మెల్లగా వెనక్కి వెళ్ళడం ప్రారంభిస్తుంది. దీనితో భక్తులు ఆలయానికి చేరుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వస్తారు. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఆలయాన్ని చూసిన వారెవరైనా ప్రాచీన భారతీయుల యొక్క పనితనాన్ని, నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెళ్తుంది. అందువలన ఆ సమయంలో అక్కడ పూలు, పండ్లు, పూజా సామాగ్రి అమ్మే వర్తకులు సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి వెళ్తారు. తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు భక్తులు ఈ ఆలయం దగ్గర ఉండవచ్చు. 7 గంటలు దాటిన తర్వాత సముద్రం మళ్లీ ముందుకు రావటం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది. మహాభారత యుద్ధం జరిగినప్పుడు పాండవులు కౌరవులపై యుద్ధం గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకోవటం జరిగింది. ఆ పాపాల నుంచి విముక్తి పొందటానికి పాండవులు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడు. ఎప్పుడైతే ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడైతే ఆవు ఎప్పుడైతే ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్లుండి అవి తెల్లగా మారిపోతాయి. అప్పుడు 5గురు అన్నదమ్ములు అక్కడే కూర్చొని పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కొక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. దీనితో పాండవులు ఎంతో సంతోషపడి 5 శివలింగాలకు పూజలు చేసినట్లు పురాణాల వలన తెలుస్తుంది. పాండవుల పాపాలను కడిగిన పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి అప్పటినుంచి నిష్కలంక్ మహాదేవుగా ప్రసిద్ధి చెందింది. భదర్వీ మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని స్థాపించినట్లు తెలుస్తుంది. అందుకే శ్రవణ్ మాసంలో అమావాస్య రోజున బైదర్వీ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కొక్క నంది కనపడుతుంది. భక్తులు ముందుగా పాండవకలను అని పిలువబడే నీటిగుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకొని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకం చేస్తుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఇక్కడికి చేరుకొని కెరటాలు తగ్గే వరకు ఎదురు చూస్తుంటారు. ఎవరైనా కావలసిన వారు మరణించినప్పుడు వారి అస్థికలను ఇక్కడ నీటిలో కలిపినట్లయితే వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఆలయం గోపురం పైన ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారు.
ఇంతవరకు తుఫాను వలన కానీ అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు. భగవంతుని యొక్క అద్భుతమైన సృష్టికి ఈ ఆలయం కంటే వేరే నిదర్శనం లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే అందరూ చెప్తుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న వారెవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాలనుకునేవారు విమానం ద్వారా వెళ్ళాలనుకుంటే అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్కు రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.